శుక్రవారం మహిళలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం, అలాగే ముత్తైదువులు మహిళలకు ప్రత్యేకం. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం వల్ల కలకాలం ముత్తైదుతనం ప్రాప్తిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే ఆ తల్లి అభయం పొందుతారు. శుక్రవారానికి ఉన్న ప్రత్యేకతలేంటి, ఆ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి, ఏం సమర్పించుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తవుతాయి, శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని ప్రతీతి. శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయి. అలాగే దేవాలయాన్ని సందర్శించుకునే మహిళలు అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. చిగిరలు లంగా ఓణీలు వేసుకుంటే సాంప్రదాయత వెల్లివిరుస్తుంది. నుదుట కుంకుమ రంగు బొట్టును పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద, విభూది నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో ఇతరుల అగ్గిపెట్టి తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది. శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే గరికమాల తీసుకువెళ్ళాలి. గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం ద్వారా కష్టాలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి. ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం దర్శించుకోవాలనుకుంటే తులసిమాల సమర్పించాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన్నముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.